Hi, good morning children. How are you? My name is Venkateshwari. I am teaching Telugu. Today I am going to introduce పదాలు. ఏం పదాలు? తెలుగు పదాలు. మనం అంతకుముందు చెప్పుకున్నవన్నీ కూడా ఒకసారి పునర్విమర్శ చేసుకోవాలి కదా, అంటే రివైజ్ చేసుకోవాలి కదా. ఏమేమి రివైజ్ చేసుకోవాలి? అక్షరమాల చెప్పేసుకున్నాం. నెక్స్ట్ అచ్చులు, హల్లులు, ఈ రెండింటినీ కలిపి అక్షరమాల అంటారని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఆ అచ్చులకి గుర్తులు చెప్పుకున్నాం, హల్లులకి ఒత్తులు చెప్పుకున్నాం. ఆ అచ్చులని ఉపయోగిస్తూ హల్లులకి ఒత్తులు కూడా రాసాం కదా. వాటితో మనం గుణింతాలను కూడా వేసుకున్నాం. అంటే ఏంటి? హల్లులకి అచ్చుల యొక్క గుర్తులని ఉపయోగిస్తూ మనం గుణింతాలు రాసాం. ఆ గుణింతాలతోని పదాలు కూడా రాసిస్తాం. ఇప్పుడు ఆ పదాలని మనం ఆ అక్షరాలని కలుపుతూ పదాలని ఎలా తయారు చేస్తామో చూద్దాం. అంటే అక్షరం ఒకటి ఇచ్చి వాటికి ఏ అక్షరాలు కలిపితే అది ఒక పదంగా తయారవుతుంది అనేటటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, చూడండి. ఇక్కడ నేను ముందే చేసి పెట్టేస్తాను, ఎందుకంటే మనకి టైం అనేటటువంటిది వేస్ట్ కాకుండా ఎక్కువగా మనం ఓరల్ చెప్పుకోవడానికి పనికొస్తుంది, అక్షరాలను ఐడెంటిఫై చేయడానికి పనికొస్తుంది. కాబట్టి నేను ముందే మీకు రాసి ఉంచేస్తాను. చూడండి, ఇక్కడ అక్షరాలను కలిపి చూసారా ఎంత చక్కగా రాస్తాము. ఎటువంటి ఒత్తులు లేవు వీటిలో. ఒత్తులు లేకుండా మన వాక్యాన్ని కూడా రాస్తాము. అలా కూడా నెక్స్ట్ క్లాస్లో రాసుకుంటాం. చూడండి, ఆ క్ష దీర్ఘం లను, అక్షరాలను ఒక సెంటెన్స్ ఏర్పాటు చేస్తున్నాం. అక్షరాలను కలిపి, క లాకి గుడి పాకి గుడి, కలిపి, ప దాకు దీర్ఘం లాకి కొమ్ము గాకి దీర్ఘం, పదాలుగా రాకు దీర్ఘం యా తాకి సున్నా, రాయడం. అంటే కొన్ని అక్షరాలతో మనం పదాలను ఎలా రాస్తాం అలానే సెంటెన్స్ కూడా రాద్దాం. ఓకే, చూడండి, గా రాస్తాను. గా నుంచి నేను ఇక్కడ మీకు చక్కగా కోళ్ళని పెట్టి కొన్ని అక్షరాలు ఇచ్చాను. ఇవి కలిపి రాయాలి. మనం కలిపితే ఒక పదం అనేది ఏర్పడుతుంది. ఆ పదం ఎలా ఏర్పడుతుంది అంటే గా, ఈ గా నుంచి పైకి వచ్చినటువంటిది ఏంటి? తాకు సున్నా పెడితే తం. అప్పుడు ఈ రెండు కలిపి చదువుకోవాలి అక్షరాలు. గా తం, గతం. ఓకే, గతం. అలానే గా నెక్స్ట్ వచ్చేటటువంటి అక్షరం రం, రాక్షణ పెడితే రం, గరం. అలానే గా జం, గజం. చూసారా పదం ఏర్పడిపోయింది కదా. ఒక్కొక్క అక్షరాన్ని యాడ్ చేస్తూ వెళితే మనకు ఒక పదం అనేది అయిపోయింది. గతం, గతం, గరం, గరం, గజం, గజం. అంటే సున్నాతో వచ్చినటువంటి పదాన్ని ఇక్కడ రాసాం. అలానే సున్నా లేకుండా కూడా మనం పదాలను తయారు చేసాం కదా అంతకుముందు. అలానే ఇప్పుడు కూడా చూడండి, జా ఫస్ట్ లెటర్ త, జత. అలానే సెకండ్ ఏమవుతుంది? జా డా, ఈ రెండు కలుపుతున్నాం, జడా. ఓకే, ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్ మా? ఓకేనా? జా డా, జడా. అలానే జా లా గా, జలాగా. ఒక్క అక్షరమే కాదు, ఇంకా ఎక్కువ అక్షరాలు ఉన్నా కూడా రాయగలము అనేటటువంటిది జా లా గా, జలగా. అలానే బా లక్షణ పెడితే లం, ఏమవుతుంది? బలం. అలానే బా కాకి సున్నా పెడితే కం, బకం. బకము అంటాం కదా మేకని. అలానే బా లా గం, గచ్చిన పెడితే కం, బలగం. ఇప్పుడు ఇది మీరు చెప్పాలి. ఓకే, ఇదేంటి అనేటటువంటిది మీరు చెప్పాలి. ఇవన్నీ కూడా చదివిన తర్వాత ఒకసారి ఇదేంటో మీరు చేయాలన్నమాట. ఇది మనకి యాక్టివిటీ కింద ఇస్తున్నాను. ఇది ఇంతవరకు మీరు చేయాల్సినటువంటిది. మనం ఇప్పుడు దీనిలో ఒకసారి చూద్దాం. అక్షరాలని కలిపి పదాలుగా రాయడం. ఇది అయిపోయిన తర్వాత
వాక్యాలు రాయడమే చేద్దాం, ఓకేనా? గా తం గతం, గా రం అంటే అక్షరాలని ఎలా కలిపి ఒక్కొక్కటి ప్రొనౌన్స్ చేస్తూ వాటిని కలిపి చదవడం, ఓకే? గా రం గరం, గా జం గజం, అలానే జా తా జత, జా డా జడ, జా లాగా జల్లాగా. ఎలా చేస్తున్నాం? ఇలా మనకి చూసించారు కాబట్టి, దాన్ని ఐడెంటిఫై చేయమన్నారు కాబట్టి మనం దేని వైపు గుర్తు పెడితే ఆ సింబల్ వైపుగా మనం వెళ్ళిపోతున్నాం. ఆ సైన్ ప్రకారం మనం ఆ అక్షరాలను రెండింటిని కూడా కలిపేస్తున్నాం, ఓకే? బా లం బలం, అలానే బా కం బకం, బా లా గం బలగం, బలం బకం బలగం. రాసాం కదా? ఇప్పుడు యాక్టివిటీ ఏంటి? నెక్స్ట్ మనం చేయాల్సినటువంటి యాక్టివిటీ ఏంటి? కా రాయిచరు. ఇక్కడ రాకి దేన్ని మనం కలపాలి? ఇక్కడ ఇచ్చినటువంటి ఫస్ట్ లెటర్ కాకి సున్నా పెడితే కం, ఈ రెండు కలిపితే ఏదవుతుంది అనేది ఇక్కడ మనం రాయాల్సి వస్తుంది. ఇక్కడ అంతే రాసాం కదా, బాకి లం యాడ్ చేసాం కాబట్టి బలం రాసాం. అలానే కాకి కం, రాకి కం కలపాలి. కలిపినప్పుడు ఏమొస్తుందో అక్కడ రాయాలి. అలానే రాకి ఎదురుగా ఏమిచ్చారు? జా, తాకి సున్నా పెడితే తం, అప్పుడు ఏదొస్తుందో అది రాయాలి. అలానే రాయిచ్చారు, ఇక్కడ ఎదురుగా ఏమిచ్చారు? గా దమ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ వచ్చినటువంటివి ఇక్కడ రాయాలి. ఈ విధంగా మనం రాయాలి. అంటే ఇప్పటి వరకు మనం ఏమేమి నేర్చుకున్నాము ఒక్కసారి చూడండి. ఏమేమి నేర్చుకున్నాం మనం? అక్షరమాల కంప్లీట్ అయిపోయింది, ఓకే? ఆ తర్వాత అక్షరమాలలో ఎన్ని భాగాలు ఉన్నాయనేది చూసాము. అచ్చులు, ఇంకొకటి హల్లులు. అచ్చులు ఏమేంటి అనుకున్నాం? అ ఆ ఇ ఈ ఉ ఊ రు రు ఎ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ. తర్వాత హల్లులు కక్క గగ్గ ఇన్య చచ్చ జజ్జ ఇని టట్ట డడ్డ అణ తత్త దద్ద న పప్ప పప్ప మ యా రా లా వా స షా సా స హ అల అక్ష బండిర. హల్లులు అయిపోయినాయి. హల్లులు అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? అచ్చులకి గుర్తులు. అచ్చులకి గుర్తులు ఎలా చెప్పుకున్నాం? ఆ తలకట్టు, ఆ దీర్ఘం, ఈ గుడి, ఈ కుడి దీర్ఘం, ఉ కొమ్ము, ఊ కొమ్ము దీర్ఘం, రు రుత్వం, రూ రుత్వం దీర్ఘం, ఏ ఏత్వం, ఏ ఏత్వం దీర్ఘం, ఐ ఐత్వం, ఓ ఓత్వం, ఓ ఓత్వం దీర్ఘం, ఔ ఔత్వం. తర్వాత అం సున్నా, ఆహా రెండు సున్నలు. ఈ రెండు సున్నల్ని ఏమంటారు? విసర్గ, ఓకే? ఇవి అచ్చులు, వాని యొక్క గుర్తులు. ఆ తర్వాత క కావత్తు, ఖ ఒత్తు ఖావత్తు, గా గావత్తు, ఘ ఒత్తు ఘావత్తు, చ చావత్తు, ఛ ఒత్తు ఛావత్తు, జ జావత్తు, ఒత్తు ఝ ఝావత్తు, ట టావత్తు, ఠ ఠావత్తు, డ డావత్తు, ఢ ఒత్తు ఢావత్తు, అణ. వీటికి ఒత్తులు ఉండవనుకున్నాం కదా. ఆ తర్వాత సేమ్ అవే వస్తాయి అనుకున్నాం. నెక్స్ట్ త తావత్తు, ఠ ఒత్తు ఠావత్తు, ద దావత్తు, ధ ఒత్తు ధావత్తు, న నావత్తు, ప పావత్తు, ఫ ఫావత్తు, బ బావత్తు, భ భావత్తు, మ మావత్తు, య యావత్తు, ర రావత్తు, ల లావత్తు, వ వావత్తు, శ శావత్తు, ష షావత్తు, స సావత్తు, హ హావత్తు, అళ అళావత్తు, అక్ష అక్షావత్తు, బండిర బండిరావత్తు. ఇవి హల్లులు, వాని యొక్క ఒత్తులు. ఆ తర్వాత ఈ హల్లులలో ఉన్నటువంటి అక్షరాలని అచ్చుల యొక్క గుర్తులతో గుణింతాలు.
కా గుణింతం కా, కాకు దీర్ఘం ఇస్తే కా, కాకి గుడి పెడితే కి, కాకి గుడి దీర్ఘం ఇస్తే కి, కా కొమ్మిస్తే కు, కాకి కొమ్ము దీర్ఘం ఇస్తే కు, కాకి వృత్వం ఇస్తే కురు, కాకి వృత్వం దీర్ఘం ఇస్తే కురు, కాకేత్వం ఇస్తే కే, కాకేత్వం దీర్ఘం ఇస్తే కే, కాకి ఐత్వం ఇస్తే కై, కాకి ఓత్వం ఇస్తే కో, కాకి ఓత్వం దీర్ఘం ఇస్తే కో, కాకి ఔత్వం ఇస్తే కౌ, కాకి సున్నా పెడితే కం, కాకి 2 సున్నాలు పెడితే కహ. ఇలా ప్రతి హల్లులో ఉన్నటువంటి అక్షరానికి అచ్చుల యొక్క గుర్తులను ఉపయోగిస్తూ ఈ విధంగా చదువుతూ మనం గుణింతాలు రాసాము. ఆ గుణింతాలతో వచ్చేటటువంటి పదాలని కూడా మనం నేర్చేసుకున్నాం. ఇప్పటి వరకు అంతవరకు పదాలని, గుణింతాలని, అక్షరాలని అన్నీ నేర్చుకున్నాం కదా, వచ్చేసాయా? ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం నెక్స్ట్ క్లాస్లో? ఈ పదాలని ఉపయోగించుకుంటూ చక్కగా వాక్యాలను తయారు చేస్తున్నాం. ఆ వాక్యాలు ఎలా ఒత్తులు లేకుండా ముందు వాక్యాలు రాసుకున్న తర్వాత అప్పుడు ఒత్తుల్ని ఉపయోగించి మనం అక్షరాలను నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో ఏం నేర్చుకోబోతున్నాం? మనం ఏం నేర్చుకోబోతున్నాం? అక్షరాలతో వాక్యాలని నేర్చుకోబోతున్నాం. ఓకేనా? ఓకే అమ్మా.